హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, నేను ఒకే వీడియోలో 2 ఐటమ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా పూర్తిగా చూడండి లాస్ట్ దాకా. ఇప్పుడు అది చూపించేది ఏంటంటే చింతపండు పులుసు ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, తిరుపతి గింజలు, శనగపప్పు, ఉద్దిపప్పు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఆవాలు, కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోండి మీరు. నేను ఒకదాన్ని కదా తక్కువ కాబట్టి నేను తక్కువ వేసుకున్నా. మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అంతేకాదు, నిమ్మకాయలు దొరకనప్పుడు ఒకవేళ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. నిలవ కూడా ఉంటుంది, చేసి పెట్టుకొని ఎత్తి పెట్టుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా బాగా తింటారు, టేస్టీగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో వెంటనే కలిపి పంపించేయచ్చు లేట్ లేకుండా. చూడండి, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసేసాను. లాస్ట్ దాకా చూడండి, కొట్టేయకుండా. తెల్లగడ్డలు, సిమ్లో పెట్టుకొని మాడకుండా అవి బాగా నీట్గా వేయించుకోండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి? చాలా థ్యాంక్స్ అందరికీ. నా వీడియోలు బాగా ఓపికగా చూస్తున్నారు. మీకు బోర్ కొడుతుందేమో తెలియదు, కానీ అందుకే నేను బ్యాక్ సైడ్ వీడియో కూడా తీసి పెట్టాను. పనికి వెళ్తూ ఉండి మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని. నేను చేత్తో వీడియో తీశాను కదా, అది సరిగ్గా రావట్లేదు. నేను ఇంకా స్టాండ్ తెచ్చుకోలేదండి, తెచ్చుకోవాలి. చూడండి, మాడకుండా ఇలా కలపెట్టుకుంటూ అన్నీ వేసేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము. కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇది ఇంగువ అండి. స్మెల్ బాగా వస్తుంది ఇంగువ వేస్తే. అంతే కదా, ఆరోగ్యానికి కూడా మంచిది ఇంగువ వేసుకుంటే. చాలామంది వాడుకుంటూ ఉంటారు ఇంగువ. చూడండి, ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాను నేను. బాగా గట్టిగా బాగా పిసికి పెట్టుకొని గట్టిగా దాంట్లో పోసుకోవాలి. పలసగా చేసుకోవద్దు, నీళ్ళుగా అయిపోతుంది. అది గట్టి పట్టడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి గట్టిగా కలిపి పెట్టుకున్నారంటే తొందరగా అవుతుంది. నేను పసుపు కూడా వేసుకున్నానండి, 1 స్పూను. నేను పసుపు ఎక్కువ వాడతాను. ప్రతి కూరలో నేను పసుపు ఎక్కువ వాడతానండి. ఇది బాగా ఉడకాలి, గట్టిగా వచ్చేదాకా ఉడకబెట్టాలి. పలసగా ఉంటే మళ్ళీ చెడిపోతుందండి తొందరగా. గట్టిగా చేసి పెట్టుకున్నారంటే చాలా రోజులు ఉంటుంది, ఇంచుమించు నెల దాకా. పిల్లలకి క్యారీ అయి చేసి పంపించేదానికి పాడు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెంటనే కలిపి పంపించేయచ్చు లేట్ కాకుండా. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఆ పప్పులకి అయ్యే ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకని తక్కువ వేసాను. మళ్ళీ అన్నంలో కలుపుకుంటాను. ఇప్పుడు నేను ఈ పులుసు అన్నం కలపనండి, ఎత్తి పెట్టుకుంటాను. తెలియని వాళ్ళు ఉంటారు కదా, చూపిద్దామని వీడియో చేశాను. చూడండి, శనగపప్పులు వేయించి పెట్టుకొని పొట్టంతా తీసేసి వేసేసాను. తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చాలామంది తెలిసే ఉంటారు కదా కొంతమంది తెలియని వాళ్ళు, మగవాళ్ళు, పనులకి వెళ్ళే వాళ్ళు. ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటారు. నాకు కూడా మొన్నటి దాకా తెలీదు, ఈ మధ్యనే నేర్చుకున్నాను. మగవాళ్ళు కూడా చేసుకోవచ్చండి, ఇది సింపుల్గా. డ్యూటీలకి వెళ్తూ ఉంటారు కదా, ఇక్కడ టైం ఉండదు చేసుకునేదానికి. ఇదైతే ఒకేసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అప్పుడు కొంచెం కలుపుకోవచ్చు అన్నంలో. చూడండి, గట్టిపడింది. అది పలసగా ఉంది అంటే అనుకుంటారేమో, అదంతా ఆయిల్ అండి. అది మాత్రం చింతపండు గట్టిపడిపోయింది. చూడండి, గట్టిగా వచ్చేసింది. సరిపోయింది. ఈ టేజ్లో ఒకటి చాలు, అన్నంలో కలిపేసుకోవచ్చు. ఇంకా నేను దించేస్తాను దీన్ని. ఇంకొక ఐటెం ఉంది చూడండి. శనగపిండి పడని వాళ్ళు ఉంటారు కదా,
ఏదన్నా పత్తి మోయన్న వాళ్ళు, శనగపిండి ఇంట్లో లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ ఉంటే చాలు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు, కొంచెం మైదా కలుపుకున్నాను నేను. మైదాలో కొంచెం దోసపిండి వేస్తున్నానండి. ఒట్టి మైదా అయితే మెత్తగా ఉంటాయి, తినాలి అనిపించదు. కొంచెం దోసపిండి వేసుకున్నామంటేనా బొరుగ్గా బాగా వస్తాయి. చూడండి, 4-5 గంటలు వేసాను, సరిపోతుంది. ఫస్ట్ నీళ్ళు లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం సోడా పొడి కూడా వేసుకోండి. బాగా వస్తాయి, బొరుగ్గా బాగా వస్తాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ నేను చెప్తున్నాను. ఇవన్నీ నేను చెప్పాలని అనుకోవద్దు. చూడండి, శనగపప్పు, ఉద్దిపప్పు వేసాను, మరి కొంచెమే వేసాను, బాగుంటాయని. తినేటప్పుడు బాగుంటాయి టేస్టీగా. కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని నీళ్ళు లేకుండా ఫస్ట్ కలుపుకోవాలి. బాగా నీట్గా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు ఎక్కువ పట్టవండి దీంట్లో. చిన్న గ్లాస్తో 1/2 గ్లాసు అలా పడతాయి. చూసుకొని కలుపుకోండి. చూడండి ఎలా ఉండాలి పిండి. మరీ పలసగా కాకుండా మళ్ళీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. అప్పుడే బాగా వస్తాయి అవి. తింటామంటే ఇంకా తిందామా అనిపిస్తుంది. పిల్లలు అయితే ఇంకా బాగా తింటారు. అప్పుడప్పుడు ట్రై చేయండి. శనగపిండి అందరికీ పడదు కదా. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు, ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, పథ్యం ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెడితే తింటారు అప్పుడప్పుడు. చూసారా, బాగా ఆయిల్ కాగనిచ్చి ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి. నేను ఇలా గుండ్రంగా ఎందుకు వేయలేదంటే అవి లోపల బాగా ఉడకాలి కదా. మైదాపిండి అయితే బస్సుని పొంగుతాయి, శనగపిండి అయితే మైదాపిండి కదా, అవి బాగా ఉడకాలండి. ఉడకపోతే మళ్ళీ కడుపు నొప్పి అవి ఇవి వస్తూ ఉంటాయి. అందుకని నేను బాగా ఉడకనిస్తాను. బాగా కాలేయంటే ఏముండదు. సోడా పొడి వేసాను కదా, బాగా వస్తాయి బొరుగ్గా. లోపలంతా ఉడుకుతుందని నేను ఇలా క్రాస్గా వేసాను, చిన్నవిగా. మీకు నచ్చిన మోడల్లో కూడా వేసుకోవచ్చు వీటిల్ని, మోడల్గా కూడా. బజ్జీలు కూడా చేసుకోవచ్చండి ఇలాగే, మిరపకాయ బజ్జీలు. శనగపిండి తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా ఉల్లిపాయలతోనే కాకుండా మిరపకాయ బజ్జీలు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేసాను, తలా 2. పొయ్యి కాడ ఉంటారు కదా, అందరికీ తలా 2 ఇచ్చేసి రెండో వాయి వేస్తున్నాను. చూసారా, సిమ్లో పెట్టుకోవాలండి మంట, లేకపోతే తొందరగా నల్లగా అయిపోతాయి, కాలిపోతాయి. సిమ్లో పెట్టుకున్నారంటే ఎర్రగా మంచి కలర్స్ వస్తాయి. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లాస్ట్ దాకా, నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇంకా కొంచెం పిండి ఉంది, వేసేస్తాను. మీరందరూ బాగున్నారు కదా. తప్పకుండా లైక్ చేయండి. మరియు మరొక వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ.